మహేంద్ర ట్యాంక్ మేనేజర్ అయినటువంటి హబీబ్ గారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్ మరి మేనేజర్ అయినటువంటి ఇమ్రాన్ గారు కూడా ఆహ్వానిస్తున్నాము. సార్ మళ్ళీ కర్నూలు మేనేజర్ రహమతుల్లా గారిని ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ సీటర్. ముఖ్యంగా ఈరోజు మీడియంలో ప్రాధాన్యత ఏంటంటే V1 ట్రాక్టర్ 475 యువటెక్ V1 ట్రాక్టర్ అనే ఒక కొత్త ట్రాక్టర్ లాంచ్ చేస్తా ఉంది. సుమారుగా మహేంద్రలో మీకు ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయనేది కూడా మీకు అంతా తెలిసి ఉంటుంది. చిన్న ట్రాక్టర్ మోడల్లో జియో మోడల్ ఉంది. తర్వాత మహేంద్ర HP ప్లస్ మోడల్లో ఉన్నాయి. తర్వాత యువటెక్ లో కూడా 575, 475, 585 మోడల్స్ ఉన్నాయి. అర్జున్ అంటే హయ్యర్ హెచ్పీలో 60, 65, 70 హెచ్పీలో అర్జున్ ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో 475 యువటెక్ ఆల్రెడీ ఉంది. దానికి పాటు V1 అనే ఒక ట్రాక్టర్ చేస్తున్నారు. దాని యొక్క విశిష్టతలన్నీ కూడా ఇప్పుడు వివరిస్తారు. దాని గురించి వివరిస్తారు. V1 ట్రాక్టర్ లాంచింగ్ కి వచ్చినటువంటి ఆదోని డివిజన్ మా మహీంద్రా కస్టమర్లందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. యాక్చువల్గా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే టెక్నాలజీలో మహీంద్రా అనేటువంటిది దాదాపుగా 10 ఏళ్ల ముందు ఉంది. దానికి ఉదాహరణగానే ఈరోజు మన V1 ట్రాక్టర్ అనేటువంటిది లాంచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో చూడండి,
ఒకప్పుడు మనము సేద్యాలు దేంతో చేసేవాళ్ళం అంటే బాగా పుష్కలమైనటువంటి పశు సంపద ఉన్నప్పుడు 275 ట్రాక్టర్తో కూడా మనం సేద్యాలు మొదలు పెట్టాం. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. రాను ఎక్కడికి వచ్చేసింది అంటే హయ్యర్ హార్స్ పవర్కి వెళ్ళిపోయింది. అంటే 275 ఎంత 36 హార్స్ పవర్ ఉండింది, 39 హార్స్ పవర్, దాని తర్వాత 40 తర్వాత 42 నుంచి 45, 45 నుంచి 47, 47 పోయి 50, ఇప్పుడు 50కి 60కి మధ్యలో ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది సాగుతూ ఉంది. సో కాబట్టి ఈ యొక్క రైతుల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని మహీంద్రా కంపెనీ వాళ్ళ యొక్క R&D డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు నిత్యము వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు రైతులకు ఎటువంటి టెక్నాలజీ అవసరమో అనేటువంటిది. దాంట్లో భాగంగా భూమిపుత్ర నుంచి మళ్ళీ ఎక్స్పీ నుంచి ఇప్పుడు యువటెక్ అనేటువంటిది డే బై డే అంటే దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా కాలంలో రోజు రోజుకి ఒక కొత్త టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందజేయడానికి ముందుకు తీసుకొచ్చినటువంటిది యువటెక్ టెక్నాలజీ. అంటే యువటెక్ టెక్నాలజీ ఎప్పుడు రావాలి అని అంటే 10 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి ట్రాక్టర్ ఇప్పుడే తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు? 10 సంవత్సరాల తర్వాత రావాల్సిన ట్రాక్టర్ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారంటే కాంపిటీషన్ తట్టుకోవాలి, రైతుకి సాటిస్ఫై చేయాలి, రైతుని సంతృప్తి పరచాలి. కేవలం అదే ఉద్దేశంతో మంచి రిజల్ట్ చూడండి. యువటెక్ లో ఇప్పుడు ఎన్ని రకాలైనటువంటి స్లిప్పిటివ్ అని చెప్పేసి వస్తున్నాయి, డిజిసెన్స్ వస్తున్నాయి. అంటే రకరకాలైనటువంటి మోడల్స్ అన్ని కూడా టెక్నాలజీని మీ ట్రాక్టర్ ఎక్కడన్నా ఉంది, మిస్ అయింది, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయినారన్నా కూడా ఎక్కడుంది ట్రాక్ చేయడం కోసం డిజిసెన్స్ పెట్టడం జరిగింది దాంట్లో. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ లెవెల్లో కూడా చూడండి, మీకు లిఫ్టింగ్ కెపాసిటీ కూడా ఇప్పుడు దాదాపు ఒకప్పుడు 1700లో ఉన్నటువంటి లిఫ్టింగ్ కెపాసిటీని 2000 రూపాయలు ఆధునిక బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి శ్రీ రహమతుల్లా గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విచ్చేసిన రైతు సోదరులకంతా థ్యాంక్ యూ. ఎందుకంటే యువో 475 V1 లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. తర్వాత దాంతోపాటు మనం ఇక్కడ డెలివరీస్ కూడా ఇస్తున్నాము. 10 బండ్ల పైన ఇస్తున్నాం ఈరోజు. మహీంద్రా ట్రాక్టర్ టెరిటరీ మేనేజర్ అయినటువంటి సాహిత్ సార్ మాట్లాడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 475 V1 అనే ఏదైతే ట్రాక్టర్ ఉందో ఆ లాంచ్కి విష్ చేసిన ప్రతి రైతు సోదరుడికి మరియు ఈరోజు ట్రాక్టర్ తీసుకుంటున్న ప్రతి యొక్క సోదరుడికి నా యొక్క శుభాకాంక్షలు. సో మనం ఈరోజు ఇక్కడ 475 V1 కస్టమర్ లాంచ్ అని చెప్పడం కన్నా ఇదొక ఆత్మీయ సమావేశం అనడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మనము భరత్ అగ్రోస్ అనేది 2003లో ప్రారంభించాము. అప్పటి నుంచి ఇలాంటి ఎన్నో సందర్భాల్లో మనం అందరం కలవడం జరిగింది. కానీ లాస్ట్ 4 సంవత్సరాలుగా కోవిడ్ కానివ్వండి, వేరే ఏ ఇతర కారణాల వల్ల కానివ్వండి, మనం ఇప్పటి వరకు ఈ విధంగా కలుసుకోలేదు. కానీ మనము మహేంద్ర కంపెనీ అనేది ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడము, దాని యొక్క సక్సెస్ స్టోరీస్ ఎంటైర్ ఏపీ తెలంగాణలో రావడము, అది ఆ ట్రాక్టర్ని మనం తీసుకొచ్చి ఆదోనిలో లాంచ్ చేయడం అనేది మనం ఒక ప్రౌడ్ మూమెంట్. సో ఇట్లాంటి మూమెంట్ని నేను నా టీంతో పాటు నేను ఇక్కడ జరుపుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఫ్యూచర్లో కూడా మహేంద్ర ట్రాక్టర్ అనేది ఎప్పుడు కూడా ఒక ఏరియాకి ఉద్దేశించి, ఒక డిస్టిక్కి కానీ ఒక స్టేట్ కానీ ఉద్దేశించి ఎప్పుడు కూడా ట్రాక్టర్ని తయారు చేయదు. ఒక ట్రాక్టర్ని తయారు చేస్తుందంటే దేశం యొక్క నలుమూలలో దానికి సంబంధించిన ట్రయల్ రన్స్ జరుగుతాయి. ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క డీలర్ దాని ఆమోదం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ ట్రాక్టర్ని ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అన్ని ట్రయల్ రన్స్, అందరి యొక్క ఫీడ్బ్యాక్స్ని తీసుకున్న తర్వాతనే ఒక ట్రాక్టర్ అనేది మన ముందుకు రావడం జరుగుతుంది. ఇన్ని ట్రయల్ రన్స్ చేసిన తర్వాతనే మహీంద్రా యాజ్ ఏ కంపెనీగా మీకు ప్రామిస్ చేస్తుంది 6 సంవత్సరాల వారంటీ మనం ఇవ్వగలుగుతామని. 6 సంవత్సరాల వారంటీని ఇంత పబ్లిక్గా, ఇంత ప్రాక్టికల్గా చెప్పడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు. ఆ వారంటీ అనేది చెప్పగలుగుతుందంటే
ఆ విశ్వాసం అనేది మా యొక్క ప్రోడక్ట్ మీద మాకు ఉంది కాబట్టి మాత్రమే మనము చెప్పగలుగుతున్నాము. సో అదే విధంగా ఎవరైతే ఆల్రెడీ మన ట్రాక్టర్ని తీసుకుని ఉన్నారో వాళ్ళకు కూడా అదే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేస్తాము. ఇది నా తరపు నుంచి నేను ఇస్తున్న ప్రామిస్. ఖచ్చితంగా మీకు ఏదైతే అవసరం అవుతుందో అది మీకన్నా ముందు దాన్ని మనం పసిగట్టి ఆ యొక్క ప్రోడక్ట్ని మీకు అందించే బాధ్యత మహేంద్ర యాజ్ ఎ కంపెనీగా తీసుకుంటుంది. దెన్ ఇప్పుడు లాంచింగ్ ప్రోగ్రామ్ చేద్దాం. ధన్యవాదములు. మనం ఎక్కడ పోయినా ఏం చేసినా మహేంద్ర అనేది ఎప్పటికైనా ఎక్కడ పోయినా కూడా ఎవరినైనా మహేంద్ర అనేది ఒక నెంబర్ 1. ఎక్కడ పోయినా ఏ చిన్న దాంట్లో కానీ చిన్న దగ్గర నుంచి పెద్ద వ్యవసాయం వరకు చేసుకోవచ్చు. ఒక కాటన్ మిల్లు కానీ, తర్వాత వచ్చేసి రోటవేటర్ కానీ, తిరుగు మడక కానీ, ఏదంతా కానీ ముందంజలో ఉంటుంది. లేకపోతే మనం అమ్ముకోవాలన్నా రీసేల్ వాల్యూ ఉంటుంది. మనకి పెట్టుబడిలోనే 50% ఎప్పుడైనా మేమే తీసుకుంటాం. మీరు ధైర్యంగా బండి కొనండి. కస్టమర్ మాట్లాడతారు, అది ఫీడ్బ్యాక్ ఇస్తారు. హలో, నా పేరు విరూపాక్ష అండి. మాది పెద్ద కడుపురు. అది లాస్ట్ ఇయర్ నేను 585 తీసుకున్నాను అండి. దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అందుకే మా ఊర్లో ఇక్కడ కోసిగి మండలము ఇంకా లక్ష్మీమాలయ దగ్గర ఒక 2 వచ్చి రైతులు అడిగినారు. ట్రైల్ కొట్టి తీసుకెళ్ళారండి మా బండి. అందుకే మా బండిని చూసి ఇంకా 2 తీసుకున్నారు. అదే మాలపల్లి కోచికి పక్కలో ఏదో ఉంది, చిన్న భూమిపల్లి. మైలేజ్ ఒక గంటకి 3.5 అట్లా అయిపోతుందండి. అంటే పర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ టైం పాతది మాది 13 ఏళ్ళు అయింది. ఇంకా 595 పాత బండి అట్లే ఉంది. అందుకే ఇంకా మహేంద్రనే తీసుకున్నాం. వేరే బండి ఇంకా ఇష్టం పడలేదు. సంతృప్తి పొందారా మీరు? సంతృప్తి పొందాము సార్. వేరే కంపెనీతో పోల్చుకుంటే వేరే కంపెనీ అని తీసుకోము. ఫస్ట్ లో మహేంద్రనే 99 అదే తీసుకుంటాం సార్. 1992లో కానీ ఇదే బండి తీసుకున్నాము. ఇప్పుడు ఇదే బండిలోనే ఉన్నాం. అటువంటి సాదిక్ సార్కి, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న 2 పర్సన్స్ మేనేజర్స్ గారికి, హెంతుల గారికి మరియు హబీబ్ గారికి, తర్వాత ఎంతో సీనియారిటీ ఉన్నటువంటి ఆర్కే గారికి, మాతోటి ఎంప్లాయీస్కి, అందరు సీనియర్స్ ఉన్న మేనేజర్స్కి, ఎగ్జిక్యూటివ్స్కి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, దీని యొక్క కార్యక్రమానికి ముందుగా పెట్టడానికి రీజన్ ఏమంటే 475లో ఒక న్యూ V1 అనే వేరియంట్ వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మనము సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము. మీరు ప్రతి అందరూ కూడా ఇలా ఏ హెచ్పి లెవెల్లో అయినా కూడా మన దగ్గర ట్రాక్టర్ అవైలబుల్లో ఉంది. మీరు కావాలంటే 24 హెచ్పి నుంచి దాదాపుగా 75 హెచ్పి గల ట్రాక్టర్ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఏకైక ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్లో ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఉందంటే అది ఒక మహీంద్రా ట్రాక్టర్ ఒకటే గర్వంగా చెప్పవలసిన విషయం ఏదన్నా. అంటే రైతు ఒక వ్యవసాయం ఒకటే చేయడం ఒకటే కాదు, కమర్షియల్లో కానీ ఏ అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ట్రాక్టర్ మహీంద్రా కంపెనీ ఉత్పత్తి చేయబడింది. మీకు పండ్ల తోటలు కానివ్వండి, తర్వాత వ్యవసాయం కానివ్వండి, దమ్ములకు కానివ్వండి, మీరు తిరుమడకలు ఎటువంటి మీరు వర్గంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ పనికైనా కానీ చేసుకోవడానికి అలాంటి వెసులుబాటున్న మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ ఒకటి మాత్రమే ఉత్పత్తి చేసింది. మీరు వేరే కంపెనీలతో పోల్చుకోవచ్చు అని చెప్పుకుంటూ మీరందరికీ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.